గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలామందిని ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎందుకు బతుకుతున్నాం అర్థం కాదు, ఎందుకోసం బతుకుతున్నాం అర్థం కాదు. ఈ జీవితానికి అర్థం తెలిసేది, పరమార్థం తెలిసేది కొద్దిమందికే. చాలామందికి ఎంత ప్రయత్నం చేసినా విజయం రాదు, ఎంత సర్దుకొనున్నా ప్రశాంతత రాదు, ఎంత బాగా బతకాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా అవకాశాలు రావు. ఒక విధంగా చెప్పాలంటే నదిలో నదిలో పడ్డ బాగా ఉధృతంగా ప్రవహించే నదిలో పడితే ఒడ్డు చేరాలా, ప్రాణాన్ని కాపాడుకోవాలా, గమ్యం ఎక్కడో తెలియాలా అని అర్థం కాక నయమైన కొట్టుకలాడుతున్నాం చూడు. అంటే చేతులు ఎట్టంటే అట్టాడిస్తున్నారు. ఆ సమయంలో మనకేం తెలియదు, ఎలా ఈత కొట్టాలో తెలియదు, ఎలా బయటపడాలో తెలియదు, ఎక్కడికి వెళ్తామో తెలియదు, అసలు ఉంటామో పోతామో కూడా తెలియదు. అలాంటి జీవనాన్నే చాలామందిని మనం సాగిస్తున్నాం. అంటే గమ్యం తెలియదు, మనకి ఎప్పుడు పోతాయో ప్రాణాలు తెలియదు. అసలు ఎందుకు ఈ జీవితం ఏంది, అసలు ఏంది ఇలా జరుగుతుంది అని ఆలోచన చేస్తే మన మీద మనకే అసహ్యం వేస్తుంది ఒక్కోసారి. కానీ బతికేస్తుంటాం. ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి బతికేస్తుంటాం. గౌరవం, మర్యాద ఇవేమి ఉండవు. వాటి కోసం మనం ప్రయత్నం చేస్తాం. మనం అంత ప్రయత్నం చేసినా అవి మనకు రావు. ఎంత నిజాయితీగా బతుకు నిందలు పోయాల్సి వస్తుంది, ఎంత ధర్మంగా బతుకు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. పోనీ ఏమైనా ధర్మం తప్పామంటే ధర్మ మార్గంలో నడుస్తుంటాం. మరి ఎందుకు భగవంతుడు ఇన్ని కష్టాలు పెడతాడు? ఎందుకు పెడుతున్నాడంటే ఇప్పుడు మనకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, మనం ఎన్ని దేవస్థానాలు తిరిగినా, ఎన్ని గుళ్ళు గోపురాలు మొక్కినా, ఎన్ని మొక్కుబడులు తెచ్చుకున్నా మన కష్టాలు తీరవు. అయినా భగవంతుని నమ్ముతానే ఉంటాం. కానీ చాలామందికి దేవుడికి దండం పెట్టుకునే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి, వాళ్ళ కష్టాలు తీరుతాయి. మనకెందుకు తీరవంటే తీరవంతే. ఎందుకంటే గత జన్మ పాపాలు అయి ఉండొచ్చు, దోషాలు అయి ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. ఈ మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం అనేది కిందకి కొంగలేడు, పైకి ఎదగలేడు, ఎదగనివ్వరు కూడా. ఎందుకంటే వీడి దేనికి రాజ్యం పట్టు. కొంచెం అవకాశం రాగానే మనకి ఒకసారి సౌఖ్యాలు కావాలని కోరుకుంటాం. అది మిగతా చూసేవాళ్ళకి నచ్చదు. దానివల్ల అసూయ మొదలైంది. ఏదైనా ఇల్లు వాకిలి కట్టుకుందామంటే స్థలం కొనుక్కుంటే ఇల్లు కట్టుకునే డబ్బులు ఉండవు, ఇల్లు కట్టుకునే డబ్బులు ఉంటే స్థలం కొనుక్కుంటే డబ్బులు ఉండవు. ఈ లోపల మనం ఏదైనా ఒకటి ఏర్పాటు చేసుకునే లోపల పిల్లల చదువులు కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళకి అనారోగ్యాలు కావచ్చు, లేకపోతే మనకు అనారోగ్యాలు కావచ్చు, ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. సక్సెస్ అయ్యాం, మనం ముందుకు వెళ్తున్న లోపల ఏదో ఒక ఆటంకాలు వస్తుంది. చాలామంది జీవితాలు ఇలాగే ఉంటాయి. మీరు గమనించండి, చాలామంది జీవితాలు ఇలా ఉంటాయి. కానీ మనం ఏమనుకుంటామంటే, అరే అలా వాడు కొంతకాలం కష్టపడ్డాడు, ఈరోజు బాగా ఇల్లు కట్టుకున్నాడు, కారు కొన్నాడు, వాళ్ళ పిల్లలు బాగా సెట్ అయ్యారు, ఎక్కడో ఉన్నారు, వాళ్ళ వృద్ధాప్యం బాగా హ్యాపీగా జరుగుతుంది, మనకెందుకు ఇలా జరుగుతుంది అనే ఆశ. మనం పలానా దేవస్థానానికి పోతే ఆ దేవుడు కనిస్తాడేమో, ఇంకో దేవస్థానానికి పోతే ఈ దేవుడు కనిస్తాడేమో, పోనీ ఆదివారం ఈ నియమం పెట్టుకుంటే సూర్య భగవానుడు అనుగ్రహిస్తాడేమో, సోమవారం ఈ నియమం పెట్టుకుంటే శివుడు అనుగ్రహిస్తాడేమో, మంగళవారం ఈ నియమం పెట్టుకుంటే ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తాడేమో. ఇలా రకరకాలుగా మనం ఎన్నో నియమాలు పెట్టుకుంటుంటాం. ఫలితాలు రావు. మళ్ళా నియమాలు ఎత్తేస్తుంటాం. తప్పు చేస్తున్నామా, రైట్ చేస్తున్నామా, సరే అందరు చెప్పిన మార్గంలో పోయినా మనకు ఫలితాలు రావట్లేదు, పాస్ కావట్లేదు. ఎగ్జామ్స్లో మనం ఎంత కష్టపడి చదివిన పరీక్షలో పాస్ కావట్లేదే, ఏంది ఇది పరిస్థితి ఏంది అని ఆ గ్రహశాంతులు చేర్చుకుంటాం, గృహశాంతులు చేర్చుకుంటుంటాం, అన్నీ చేర్చుకుంటాం. మీరు గమనించారా? మళ్ళాంటి వాళ్ళు గుడుకు పోయినా కూడా శత్రుత్వాలు పెరుగుతాయి. ఎందుకంటే ఇలాంటి కష్టాలు అనుభవించాడు ఆ దేవుడి దగ్గరికి పోయి దర్శనం చేసుకుంటాడా, వీడు కారులో పోతే అబ్బో వీడు కారులో పోయాడు అంటారు, పోయి పల్లి వెలుగు బస్సులో పోతే ఇది యాక్టింగ్ అంటారు, ఇక పోయి ట్రైన్లో పోతే అబ్బో మామూలు జనరల్ కంపార్ట్మెంట్లో పోవచ్చు కదా అంటారు. ఎట్లా చేసినా మధ్యతరగతుడు ఏది చేసినా తప్పే, ఎలా ఉన్నా తప్పే. ఇక మనకు పొద్దులేస్తే సమస్యలు మొదలయ్యే సమస్యలు ఏంటంటే, మనమంతా మనం తలకాయించుకుని మనం బతుకుతున్నా మన విషయాలు అందరికి కావాలి. ఎలా జీవిస్తున్నారు ఏందని ఇన్ఫర్మేషన్ చెప్పామనుకో నీకేమని అంటారు, మనం బాగున్నామంటే. బాగలేమన్నామనుకో ఎలా బతుకుతావు, మీకు ఇప్పుడు పోషణ ఎలా జరుగుతుందని విమర్శిస్తారు. ఏది చేసినా తప్పు అంటారు, ఏది చెందినా తప్పు అంటారు. మనకి గమనించారు కదా, సోషల్ మీడియాలో కూడా బాగా డబ్బులున్న వాళ్ళు వీడియోలు చేస్తే వాళ్ళని విమర్శించరు ఎవరు కూడా. లక్షల్లో ఫాలోవర్స్ వస్తారు. వాళ్ళకి డబ్బులున్న వాళ్ళకి ఎక్కువ మందికి ఇలా ఎక్కువ జరుగుతుంటుంది. సామాన్యులో కొద్ది మందికి లక్షల్లో ఫాలోవర్స్ వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే గొప్ప స్థాయిలో ఉండరు కాబట్టి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఈ మధ్యతరగతి పేదవాడిని కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే
వాడు పేదరికం నుంచి వచ్చాడు కాబట్టి జాలి దయ ఉంటుంది. ఈ మధ్యతరగతి వాడిని చూస్తే పైవాడికి కోపమే, వీడు మాతో పోటీ పడతాడని, కింద ఆడికి అసూయ, ఈడితో ఉండే మధ్యతరగతి కూడా వీడు మాకన్నా ముందు వెళ్తాడని చెప్పి వీళ్ళకి కోపమే. ఈ ఏమంటారు, ఎండ్రకాయలు కనుక ఒక ఎండ్రకాయ పైకి ఎక్కుతుంటే ఇంకొక ఎండ్రకాయ ఇలా కింద పడేస్తుంది. అలా ఉంటుంది మధ్యతరగతుడు శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అసలు ఎందుకు జీవిస్తున్నామో అర్థం కాని జీవితాలు మనవి, అసలు ఎందుకు బతుకుతున్నామో అర్థం కాని బతుకులు మనవి. పిల్లలు మా జీవితాన్ని సెట్ చేయలేమంటారు ఆ తండ్రిని. నా తల్లిదండ్రులు కొడుకులు మా కొడుకు అసమర్థుడు అంటారు, భార్య మా భర్త అమాయకుడు అంటారు, సమాజం వీడు ఎందుకు పనికిరాడు చేతగాడు. కానీ వీళ్ళందరి కామన్ పాయింట్ ఏంటంటే వీడు ఎవరి దగ్గర చేయి చాపడు, వీడు కుటుంబాన్ని వీడే పోషిస్తుంటాడు, వీడు ఈ కుటుంబ పోషణకర్త వీడే, ఈ బండిని లాగేది కూడా వీడే, ఏది ఈ బండికి ఈ రథానికి డ్రైవర్ కూడా వీడే, గమ్యాన్ని చేర్చాల్సింది వీడే. కానీ వీడి చేతకానుడి కింద ముద్రపడుతుంటాడు సమాజంలో, కుటుంబంలో. పిల్లలకు మంచి భవిష్యత్తు లేకపోయారని కూడా. ఎందుకంటే వీడికి ధర్మంగా జీవించాలని చదువు మాస్టర్లు చెప్పే చదువు చిన్నప్పుడు ధర్మంగా జీవించండి, భక్తిభావంతో జీవించండి అనేది బాగా వంటపట్టించుకుంటుంది. చాలామంది పెద్దలు మనకి బోధలు చేస్తుంటారు చూసావా, వాళ్ళు ధర్మం పాటించరు, మనకి చెప్తుంటారు ధర్మాన్ని. అంటే మీరు తప్పుగా అనుకోవద్దు ఇక్కడ, ఎందుకంటే నాకు జరిగిన ఒక అనుభవం గురించి చెప్తాను. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఉంటుంటాం ఇళ్ళల్లో కానీ కొన్నిసార్ల వాళ్ళంతా కూడా ఎప్పుడు భగవంతుని నమ్ముకో, నీకు భగవంతుడు మేలు చేస్తాడు, భగవంతుడు మంచి మార్గాన్ని చూపిస్తాడు, భగవంతుడు మంచి దారి చూపిస్తాడు అంటారు. మరి సడన్గా వాళ్ళ ఇళ్ళలో రెంట్కి ఉండే వాళ్ళని కానీ లేకపోతే వాళ్ళు వాడుకున్న ఇళ్లలో ఓనర్లను కానీ ఇబ్బంది పెడుతుంటారు. అంటే వాళ్ళు రెంట్కి ఉండేవాళ్ళు ప్లస్ రెంట్కి ఇచ్చేవాళ్ళు ఏదైనా కావచ్చు. ఈ చెప్పేవాళ్ళే వాళ్ళని సడన్గా ఇబ్బంది పెడుతుంటారు, ఈ ధర్మ మార్గాన్ని చూసి చెప్పించేవాళ్ళే. ఎవరైనా ఈ చెప్పడానికే చెప్తారు కానీ వాళ్ళు ఆచరించరు. కానీ మనల్ని ఆచరించమంటారు, మనం ఆచరిస్తుంటాం. ఇప్పుడు సడన్గా ఇల్లు ఖాళీ చేయమంటారు, ఎక్కడ పోతారని ఆలోచించారు, అది ధర్మమా అధర్మమా, వాళ్ళు చెప్పేది మటు ధర్మ మార్గాలే. సడన్గా షాప్ ఖాళీ చేయమంటారు, 2-3 రోజులు మాకు షాప్ ఖాళీ చేయాలంటారు. వాళ్ళు మటుకు బోధలు చేస్తూ ఉంటారు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, దైవ మార్గంలో నడువు, దేవుడు నీకు ఎల్లవేళ అండగా ఉంటాడు అని చెప్తారు. ఇదంతవరకు కరెక్టు? మనం రెంట్లు తీసుకుంటూ కరెక్ట్ మళ్ళీ టైం ఇవ్వకుండా ఖాళీ చేసడం అంతవరకు కరెక్ట్. పోనీ మనం రెంటుకుంటూ ఓనర్లు ఇబ్బంది పెట్టడం అంతవరకు కరెక్ట్. ఈ బోధనలు చెప్పే వాళ్ళ సంగతి నేను చెప్పేది. కానీ ఇలాంటివి చేసేవాళ్ళు పాటించరండి ఎక్కువ. మనం గమనించామా, మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఆచరిస్తాం కానీ అవి చెప్పేవాళ్ళు మటుకు ఆచరించరు, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుంటారు. అది నేను ఆలోచన చేస్తాను చాలాసార్లు, ఈ బోధలు చేసేవాళ్ళు ఎంత మంచివాళ్ళని. నిరంతరం దైవ సేవలోనే ఉంటారు కొంతమంది, పేదవాళ్ళని దగ్గరికి రానివ్వరు, వాళ్ళని చూస్తే ఆశ్రయించుకుంటారు. ఇది ఒకటి ఈ మధ్య నేను చూసే సన్నివేశం. వాళ్ళు నిరంతరం దైవ సేవలోనే ఉంటారు, మానవ సేవయే మాధవ సేవ అని చెబుతారు. నాకు ఒకసారి అర్థమైంది, ఇన్ని బోధలు చేస్తారు, ఇన్ని చేస్తారు, మానవ సేవయే మాధవ సేవ అంటారు, ఒక సామాన్యుని పురుగులా చూస్తారు. అక్కడ అన్ని డబ్బే. మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే డబ్బు ఏం చేసుకోను, పోతా నెత్తిని పెట్టుకొని పోతారా, ఈ మాటలు మనకు చెప్తుంటారు. వీళ్ళ దగ్గర మానవత్వం గురించి చెప్తుంటారు, భగవంతుడి గురించి చెప్తుంటారు, అన్నిటి గురించి చెప్తుంటారు, వాళ్ళ సకల భోగభాగ్యాలను అనుభవిస్తుంటారు. కానీ సామాన్యులకు మటుకు ఇలాంటి మాటలు చెప్తుంటారు, డబ్బు ఏం చేసుకోను, అందరు కావాలి, అన్నిట్లో ఉండాలి ఇది. వీడు మనలాంటి వాడేమో ఎన్ని కన్ఫ్యూజ్ అయిపోతుంటాడు. ఇదేందిరా, వీళ్ళేమో ధర్మ మార్గం చెప్తున్నారు కానీ వీళ్ళేం పాటించట్లేదు, మనం పాటిస్తే మనకి సక్రంగా వాళ్ళలాగా ఉండలేకపోతున్నాము. ఎక్కడ జరుగుతుంది లోపం అంటే, చెప్పేవాడు పాటించడు, పాటించేవాడు ఎదగలేడు. నాకు అర్థమైన టోటల్గా అదే. ఎందుకంటే నేను చిన్నప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళా, లెఫ్ట్లోనే వెళ్ళు, ఇక్కడ ఈ కట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సిగ్నల్ పెట్టి తాగు, అక్కడికి పోతే ఇదాగు అని చెప్తే అదే డ్రైవింగ్ నేను విడిగా చేస్తే అవతల వచ్చేవాడు మనం లెఫ్ట్లో పోతుంటే వాడు రాంగ్ రూట్లో వస్తాడు. నువ్వేం చేయాలి, ఆగుతావా, టర్న్ తీసుకుంటావా? ఆగినా వాడు వచ్చి కుత్తుతాడు, అప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళాలి. కానీ వాళ్ళు స్కూల్లో పాఠం చెప్పినట్టు నువ్వు వాళ్ళ రూల్స్ ప్రకారం పోయావనుకో ప్రమాదం జరిగింది అక్కడ, అప్పుడు తప్పు కూడా నీదేనంటారు. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సమాజంలో మనం ఎందుకు పుట్టామో, ఎందుకు బతుకుతున్నామో అర్థం లేని బతుకులు. మనం ప్రతి ఒక్కదానికి భయపడతాం. ఫోన్ వస్తే ఎందుకు వచ్చింది ఫోన్ అని భయపడతాం, సమయానికి కరెంటు బిల్లు రీడింగ్ తీయకపోతే భయపడతాం, గ్యాస్ సిలిండర్ బుక్ చేసి మెసేజ్ రాకపోతే భయపడతాం, అన్నిటికీ భయం. 1వ తారీఖు వస్తే భయపడతాం.
రెంట్‌కి సమయానికి కట్టగలమా? కట్టలేమని. టయానికి రెంట్ కట్టలేకపోతే భయపడతాం. ఓనర్ గారు ఖాళీ చేయమంటాను. రెంట్ టయానికి కట్టి క్రమశిక్షణగా ఉన్నా భయపడతాం. ఎందుకంటే ఈడు కరెక్ట్ టైంకి రెంట్ కడుతున్నాడు అని రెంట్ పెంచడం గానీ, లేకపోతే వాళ్ళకే ఇంకెక్కువ రెంట్‌కి రే ఎక్కువ చెప్తుంటారు జాగ్రత్తలు. మీరు ఆ చెత్త ఆడ పడేయకూడదు, ఈడ పడేయకూడదు. కరెక్ట్ క్రమశిక్షణగా ఉండేవాడికే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకో తెలీదు. ఎక్కడికి పోయినా ఈ క్రమశిక్షణగా ఉండేవాడిని ఒక చేతకానోడి కింద, ఒక పనికిమాలినోడి కింద, ఎందుకు పనికిరానోడి కింద చూస్తుంటారు. టోటల్‌గా ఇక్కడ ఈ సమాజంలో నేను తెలుసుకున్న సత్యం ఏందయ్యా అంటే, నువ్వు ఏదైనా చేయి, డబ్బు సంపాదిస్తే నీ కుటుంబాన్ని నచ్చుతావు, నీ బంధువులు నచ్చుతావు, ఈ సమాజంలో వీళ్ళందరూ నచ్చుతావు. సంపాదించి నువ్వు ఏ నీతి బోధని చెప్పు, ఏ ధర్మం గురించి ఏం చెప్పు ఇంటారు ఎవరైనా. నువ్వు సంపాదించకుండా నేను ఎలా ఉంటాను, ఇలా క్రమశిక్షణగా ఉంటానంటే మటుకు నీ మాటలు ఎవరు వినరు, ఎవరికి అవి అవసరం లేదు. ఎన్ని టెంపుల్స్ కన్నా తిరుగు, టెంపుల్స్లో కూడా ధనవంతులకే ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళకే మంచి టిక్కెట్లు, వాళ్ళకి మంచి ఆదరణ ఉంటుంది. సామాన్యులకి మామూలులో పెట్టేస్తారు, క్యూలో మగ్గు పెడతారు, మళ్ళీ కొట్టుకునేటట్టు చేస్తారు. అలా ఉంటుంది అనమాట. మనం అందుకనే దేవుడిని దర్శించుకోవాలన్నా డబ్బు సంపాదించుకోవాలి. దేవుడు ఏంది అందరిని సమానంగా చూస్తాడంటే, ఎక్కడ సమానంగా అక్కడ ఉండే కదా. 300 రూపాయల టికెట్లు ఉండి కింద టోకన్ తీసుకుంటే 5 గంటల సేపు కష్టపడాలి, పైన క్యూలో 3 గంటల సేపు నుంచోవాలి. డబ్బునోళ్ళకి అదేం లేదు కదా. లక్షణంగా డైరెక్ట్గా విఐపి అని ఒకరు తగిలించుకుంటారు, లేకపోతే రికమెండేషన్ లెటర్ తీసుకుంటారు, పోయి దేవుడిని దర్శించుకుంటారు. మన పెద్దలు ఏం చెప్తారంటే, వాళ్ళని చూడడు దేవుడు మిమ్మల్నే చూస్తాడు అంటారు. అది ఇంకా దేవుడు ఎప్పుడు చూస్తాడో మనకు తెలియదు. కానీ ఇక్కడ బతికినంతకాలం బట్టి నరకం అనిపిస్తున్నాం. పోనీ ఎప్పుడైనా ఒక్కరోజు ఎక్కడికైనా సంతోషంగా ఒక్కరోజు మనం ఏదైనా మంచి రూమ్ తీసుకున్నా కానీ జనాలు వారవలేదు. వీడు సామాన్యుడు, వీడు ఏసీ ట్రైన్ ఎక్కిపోతాడా, వీడు ఏసీ రూమ్ తీసుకుంటాడా, వీడికి అర్హత లేదు అని మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మన మీద మనకి అసూయ చెందుతుంటారు అన్నమాట. మనం ఏది చేసినా తప్పు అంటారు, మనం ఎలా ఉన్నా తప్పు అంటారు. ఎందుకంటే మనం ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి మనం ధనికులం కాలేకపోయాం. ధర్మాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు ధనికుడు కాలేడేది నా అర్థం. మరి ఈ ధర్మం చెప్పే వాళ్ళందరూ ధనవంతులు అంటే వాళ్ళు ధర్మాన్ని చెప్తారు, వాళ్ళు ఆచరించరు. ధర్మాన్ని చెప్పేవాళ్ళే కానీ ధర్మాన్ని ఆచరించరు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఖాళీ చేసిన రూమ్ ఓనర్ గారు ఫాస్టర్స్ అంటే వాళ్ళని తప్పు అంటంలా. వాళ్ళు ఎన్ని చెప్తుంటారు, ఏది దేవుడిని నమ్ముకయ్యా, దేవుడు మంచి మార్గం చూపిస్తాడు, ఇవన్నీ చెప్తారు. ఇన్ని మార్గాలు చెప్పిన వాళ్ళు మనకి కనీసం 3 రోజులు కూడా టైం ఇవ్వకుండా ఖాళీ చేయించారు, 27 సంవత్సరాలు ఉండంటే ఇంకా దాన్ని బట్టి ఈ ధర్మాన్ని చెప్పేవాళ్ళు ఎంత మాత్రం ఆచరిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. అది వాళ్ళే కాదు, మన వాళ్ళు కూడా చాలామంది అలాగే ఉంటారు. ధర్మాన్ని మీరు అలాగే ఉండండి, మీరు ఇలాగే కష్టపడినా మనకు చెప్తారు, వాళ్ళు ఆచరించరు. సకల సౌఖ్యాలు అందుకుంటూ ఉంటారు అన్నమాట. వాటిని నమ్ముకున్న మనం మటుకు ఇక్కడే ఉంటాం. వాటిని అడ్డం పెట్టుకొని చెప్పేవాళ్ళ మటుకు ఎక్కడికో వెళ్తారు. సకల సౌఖ్యాలు, సకల భోగాలు, సకల భాగ్యాలు అనిపిస్తుంటారు. ఇది నేను ఎవరిని తప్పు పట్టాలని కాదు. మన తిరుపతి బస్ స్టాండ్లో వృద్ధుడికి జరిగిన అవమానం చూశాను, ఆ బాధ చూశాను. మనం అందరం చెబుతాం ప్రతి ఒక్క మనిషిని గౌరవించండి అని. ఎక్కడ గౌరవిస్తున్నాం, ఎక్కడ జరుగుతుంది? మానవ సేవయే మాధవ సేవ అంటాం. అన్ని మతాల్లో అదే ఉంది. ఎవరు ఆచరించరు, కానీ మొత్తం చెప్తుంటారు. పొద్దుగులు మనకి బోధలు చెప్తూ ఉంటారు. హిందూ దేవాలయాల గురించి హిందువులు అక్కడ పోయే ఉంటారు, అక్కడ వాళ్ళు ఇక్కడ అంటారు, ఇక్కడ వాళ్ళు అక్కడ అంటారు. అన్నీ మాదే ధర్మం అంటారు. కానీ ఇక్కడ ధర్మం అనేది ఏం లేదండి. దాన్ని అడ్డం పెట్టుకొని మేధావులందరూ చాలామంది సామాన్యుల్ని ఎదగకుండా అక్కడే ఉంచుతారు. వాళ్ళు మటుకు దాన్ని చెప్తూ అన్ని సకల సౌఖ్యాలు భోగభాగ్యాలను చూస్తారు. ఇక పాపం పుణ్యం అంటారా? పుణ్యం అంటే ఇక్కడ సకలం అనిపించేవాళ్ళకి పుణ్యం, పాపం అంటే అన్ని కర్మలు అనిపించేవాళ్ళకి పాపం. ఈ బాధలు, పొద్దున్న లేస్తే రెంట్ కట్ట, కరెంటు బిల్లు కట్ట, పిల్లల చదువులు కట్ట, పిల్లలకి ఏం సంపాదించలేక మనం చచ్చిపోతే మనం మధ్యంట్లో ఉండమే, మళ్ళీ ఈ ఇంటి వనరులు మా కుటుంబ సభ్యులు ఉండేస్తారా లేరా, ఇలాంటి వేదనలతో బాధలతో అయోమయంలో జీవితాలు సాగిస్తూ ఉంటాం. మనలాంటి లక్షల మంది, కోట్ల మంది ఈ ప్రపంచంలో మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండరు. మన గోడు ఎవరికి ఆలోచించరు, మన బాధ ఎవరికి చెప్పుకున్నా ఏముండదు. మనం ఏదైనా సాధించినప్పుడు మాత్రమే మన గోడ ఆలోచిస్తారు. మనకి ఏ పని చేసినా ఇది తప్పు అంటారు, ఏది చేసినా ఇది రాంగ్ అంటారు. పొద్దుగులు సమాజం కోసం ఆలోచన చేస్తూ సంతోషంగా జీవించలేక దుఃఖాలు అనిపిస్తూ ధర్మాన్ని నమ్ముకొని దరిద్రం అవుతుంటాం. ఇది ఈ వీడియో యొక్క సారాంశం. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.